హాయ్ అందరికీ వెల్కమ్ టు సోరీ సూత్ర. ఆ కాలంలో బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ ఉండేవాడు. విష్ణుదేవుడు ఈ లోకాన్ని కాపాడుతూ ఉండేవాడు. ఒకరోజు బ్రహ్మదేవుడు విష్ణువైపు చూసి అనుకున్నాడు, ఈ లోకం నా సృష్టి, అయితే విష్ణువు ఎందుకు నన్ను నమస్కరించటం లేదు? అందుకే బ్రహ్ముడన్నాడు, విష్ణు, నువ్వు నా కుమారుడివి, నన్ను లేచి నమస్కరించు. విష్ణువు మెల్లగా నవ్వాడు. శాంతంగా ఇలా అన్నాడు, బ్రహ్మ, నా నాభి నుంచి కమలం పుట్టింది, ఆ కమలంలో నుంచే నువ్వు పుట్టావు, అంటే నువ్వు నా కుమారుడివి. ఈ మాటలు విన్న బ్రహ్ముడు కోపంతో మండిపోయాడు. విష్ణువుకి కూడా తన మాట మీద గర్వం వచ్చింది. ఇద్దరూ నేనే గొప్పవాణ్ణి, నేనే మొదటివాణ్ణి అని వాదించుకుంటూ చివరికి యుద్ధానికి సిద్ధమయ్యారు. బ్రహ్ముడు హంసవాహనంపై ఆకాశంలో ఎగిరాడు. విష్ణువు గరుడవాహనంపై ఆకాశంలోకి ఎగిరాడు. వాళ్లు వేసిన ఆయుధాల వల్ల లోకాలు కంపించాయి. దేవతలందరూ భయపడ్డారు. అందరూ కలిసి శివుని దగ్గరకు వెళ్లారు. ప్రభూ, బ్రహ్మ విష్ణు యుద్ధం చేస్తున్నారు, లోకాలు నాశనమవుతున్నాయి అని వేడుకున్నారు. అప్పుడే యుద్ధం మధ్యలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుంచి భూమి వరకు ఒక పెద్ద అగ్నిస్తంభం కనిపించింది. అదే శివలింగం. బ్రహ్మ విష్ణు ఇద్దరూ ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడే శివుడన్నాడు, మీలో ఎవరు గొప్పవారో నేనే చెబుతాను. ఈ లింగానికి ఆరంభం ఎవరు చూస్తారో, అంతం ఎవరు చూస్తారో వాళ్లే గొప్పస్తారు, వాళ్లే గొప్ప. బ్రహ్మ వెంటనే హంస రూపంలో పైకి ఎగిరాడు. విష్ణువు వరాహ రూపం దాల్చి భూమిలోకి దిగాడు. చాలా కాలం గడిచింది. విష్ణువుకి లింగానికి ఆరంభం కనిపించలేదు. నిజం తెలుసుకుని శివుని దగ్గరకు తిరిగి వచ్చాడు. బ్రహ్మ మాత్రం ఎంత వెళ్లినా లింగమంతం కనిపించలేదు. అయినా కూడా తప్పుమాట చెప్పాడు. శివుని ముందు విష్ణువు నిజం చెప్పాడు, ప్రభూ, నాకు ఆరంభం దొరకలేదు. బ్రహ్మ మాత్రం తప్పుమాట చెప్పాడు. అప్పుడే శివుడు మెల్లగా నవ్వాడు. నిజం చెప్పినవాడే నిజంగా గొప్పవాడు అని విష్ణువును ఆశీర్వదించాడు. బ్రహ్మ తన తప్పు అర్థమైంది. శివుని పాదాల వద్ద క్షమాపణ కోరాడు. శివుడన్నాడు, అహంకారం విడిచిపెట్టి నిజం ఒప్పుకున్నవాడు మహానుభావుడే. ఆ రోజు రాత్రినే మహాశివరాత్రి అని పిలుస్తారు. అందుకే ఆ రోజున మనం శివుడిని భక్తితో ప్రార్థిస్తాం. ఆ రోజు శివుడు ప్రపంచానికి ఒక గొప్ప పాఠం నేర్పాడు. అహంకారం వదలాలి, నిజం చెప్పాలి, వినయంతో జీవించాలి. అందుకే పిల్లలారా, మనం మహాశివరాత్రి రోజు శివుని జ్ఞాపకం చేసుకుంటాం, మన మనసును శుభ్రం చేసుకుంటాం. హరహర మహాదేవ. Thank you for watching. If you like the video, please like, share, and subscribe. It really helps me out. Thanks again. See you next time.